హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైస్ వాటర్స్ గురించి మాట్లాడుకుందాం. డైట్ చేసినప్పుడల్లా నేను చెప్పేది ఒకటే, హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటాను. చాలా మందికి ప్లెయిన్ వాటర్ తాగాలి అంటే ఇష్టం ఉండదు కదా. సో ఈ స్పైసెస్ కలుపుకొని తాగడం ద్వారా మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అన్నది మీకు ఇవాళ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జీరా వాటర్, ఎప్పుడైతే మనం వాటర్లో జీరా మిక్స్ చేసుకొని, జీరా పౌడర్ కానీ జీరాని కొంచెం వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకొని తాగడం ద్వారా, ఆర్ జీరాని సోక్ చేసుకొని వాటర్లో ఆ వాటర్ని తీసుకోవడం ద్వారా మన డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. అండ్ దాంతో పాటు దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మనకు స్కిన్ గ్లోని అండ్ డైజెషన్ ప్రాసెస్ని ఈజ్ చేస్తుంది. నెక్స్ట్ ఫెనల్ సీడ్స్. ఈ సోంపు సీడ్స్ మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు డిన్నర్ చేయగానే మనకి ఇచ్చేది ఈ సోంపు సీడ్స్ కదా. ఎప్పుడైతే మనము డిన్నర్ ఆర్ లంచ్ చేసిన తర్వాత ఈ సోప్ వాటర్ కన్జ్యూమ్ చేసాము అంటే మనకు ఎటువంటి బ్లోటింగ్ ప్రాబ్లం ఉండదు. దాంతోపాటు గ్యాస్ ఫామ్ అవ్వడము, ఇండైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ అజ్వైన్ వాటర్. అజ్వైన్ వాటర్ అనొచ్చు, వాము సీడ్స్ వాటర్ అనొచ్చు. ఎప్పుడైతే మనకు ఇండైజెషన్గా ఉందనుకోండి, కొంచెము అజ్వైన్ సీడ్స్ని వాటర్లో వేసి బాయిల్ చేసి తీసుకున్నారు అంటే ఆ ఇండైజెషన్ ప్రాబ్లం రిలీవ్ అవ్వడమే కాకుండా ఇంకా కాన్స్టిపేషన్ నుంచి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఈ అజ్వైన్ వాటర్ తీసుకోవడం ద్వారా ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా రిలీవ్ అవుతుంది. నెక్స్ట్ దాల్చిన చెక్క వాటర్. ఈ దాల్చిన చెక్క వాటర్ చాలామంది కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. దీనికి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అర్లీ మార్నింగ్ దాల్చిన చెక్క వేసుకొని ఆ వాటర్ని ఓవర్ నైట్ స్టోర్ చేసుకొని మార్నింగ్ తీసుకుంటే మీ మెటబాలిక్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్గా ఉంటాయి. సో ఈ హెల్త్ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దాల్చిన చెక్క వాటర్ని తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంకా మనందరికీ తెలిసిన వాటర్ మేథీ సీడ్స్ వాటర్. మేథీ సీడ్స్ వాటర్ అనేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకు చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే డయాబెటీస్ ఉందో ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 1 or 2 స్పూన్స్ ఆఫ్ మెంతులు యాడ్ చేసేసి ఓవర్ నైట్ పక్కన పెట్టేసేయండి. ఇవి నైట్ అంతా బాగా ఇన్ఫ్యూజ్ అవుతాయి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో, లంచ్ టైంలో, డిన్నర్ టైంలో డే అంతా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇలా ఈ వాటర్ని తీసుకోవడం ద్వారా దీనిలో సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఫైబర్ మీ బాడీలో షుగర్స్ని ఎక్కువగా రేస్ కాకుండా చూస్తుంది, స్టేబుల్గా రిలీజ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. అందుకనే డయాబెటీస్ ఉన్న వాళ్ళకు మెంతుల్ని ఖచ్చితంగా డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తాము. ఎప్పుడైతే ఇవి వాటర్లో సోక్ చేస్తారో ఆ వాటర్లో సోక్ చేసిన తర్వాత ఆ మెంతులకున్న చేదు కూడా తగ్గుతుంది. ఈ మెంతుల్ని అలా నమిలి మింగేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ మనందరికీ తెలిసినది చియా సీడ్స్ వాటర్. ఈ మధ్యకాలంలో చాలామంది తీసుకుంటున్నారు కదా. ఇవి ఖచ్చితంగా 1 లీటర్ ఆఫ్ వాటర్లో ఒక 5 to 10 grams మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసి ఇన్ఫ్యూజ్ అయిన తర్వాత కావాలి అంటే దీంట్లో ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా అంటే కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి వాటర్ తీసుకోవడం ద్వారా మన బాడీకి రిఫ్రెషింగ్గా ఉంటుంది. దీంట్లో ఫైబర్ అండ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ లెమన్ వాటర్. లెమన్లో ఎక్కువగా ఏముంటుంది? విటమిన్ సి ఉంటుంది కదా. సో ఎప్పుడైతే ఒక 1 లీటర్ ఆఫ్ వాటర్లో ఒక చిన్న లెమన్ పిండుకొని కొద్దిగా జీలకర్రనో లేదా సోంపు పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకోవడం ద్వారా మనకు విటమిన్ సి బాగా అందుతుంది. అండ్ దాంట్లో ఉన్న విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ని బిల్డప్ చేస్తుంది. దీంట్లో మనం జీరా, సోంపు యాడ్ చేసుకుంటాం కాబట్టి మనకేమన్నా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇలా వాటర్స్ని అన్ని రోజు ఒకటేలాగా తీసుకోవాలని లేదండి. ఒకరోజు జీరా వాటర్ తీసుకోవచ్చు, ఒకరోజు సోంపు వాటర్ తీసుకోవచ్చు, లేదా ఒకరోజు దాల్చిన చెక్క వాటర్. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఏ వాటర్ తాగాలనిపిస్తే అలాంటి వాటర్ని ఇంక్లూడ్ చేసుకొని మీ హైడ్రేషన్ని ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇలా తీసుకోండి, లేదా ఒక 1.5 లీటర్ వాటర్ ఇలా తీసుకోవచ్చు. ఇంకొక 1.5 లీటర్ ప్లెయిన్ వాటర్ తీసుకున్నారు అంటే మీరు డైలీ తీసుకోవాల్సిన 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అలా కన్జ్యూమ్ చేసేయచ్చు. అండ్ ఈజీగా మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి ఫ్లష్ అవుట్ చేయొచ్చు. అంతేకాని కేవలం ఈ వాటర్స్ తీసుకొని వెయిట్ లాస్ కావాలి అని మటుకు అనుకోవద్దండి. అది ఒక పెద్ద మిత్. ఈ వాటర్స్ని జస్ట్ హైడ్రేషన్ పర్పస్కి మట్టుకే కన్జ్యూమ్ చేయండి. ఇలాంటి ఎన్నో నాలెడ్జబుల్ ఇన్ఫర్మేషన్స్ మా ఛానల్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.